పెళ్లి కానమ్మాయి పేపర్ల మీద పిచ్చి గీతలు గీస్తూ ఏదో ఆలోచనతో కూర్చుందంటే ఫుల్లుగా ప్రేమలో పడ్డట్టే. హలో, ఎవరు? రాజారంగారా? 1 మినిట్. నీకోసం నీ సీక్రెట్ నోరు మూయవే. హలో హలో, బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీతో ఓ శుభవార్త గురించి మాట్లాడాలి. రేపు మనం ఎక్కడ కలవచ్చు? ఎక్కడో ఎందుకండి, రేపు సండేనే కదా, మా ఇంట్లో కలవచ్చు. ఆహా, కొంచెం పర్సనల్ విషయం. ఎవరు ఉండరు కదా? అబ్బే, మా సిస్టర్స్ తప్ప ఇంకెవ్వరూ ఉండరండి. సిస్టర్స్ ఉంటారండి? ఆహా, ఓకే అండి. చాలా థ్యాంక్స్ అండి. రేపు కలుద్దాం. అలాగే అండి, బాయ్. ప్రియా, ఆ రాజారాం గారు ఒక శుభార్త చెప్పడానికి మా ఇంటికి వస్తానన్నారు. విషయం ఏమై ఉంటుంది? ఇంకేమై ఉంటుంది, ఇద్దరూ ప్రేమలో పడ్డారు కదా, పెళ్లికి ముహూర్తం ఎప్పుడు అని అడగడానికి. కానీ లతా గీతలకి పెళ్లిళ్ళు చేసిన తర్వాత నేను చేసుకోవాలనుకున్నాను కదే. అదృష్టం అవకాశం జీవితంలో అస్తమానం రావే, వచ్చినప్పుడు వాటిని వదులుకోకూడదు. ప్రేమించిన మనిషి పెళ్లి చేసుకుందాం అనబోతున్నాడు. ఇంకా ఆలోచించుకో. నీ పెళ్ళయ్యాక మీరిద్దరూ పెద్ద దిక్కుగా ఉండి చెల్లెళ్ళు పెళ్లి చేయొచ్చుగా. ఏమంటావు? ఏమంటాను? కరెక్ట్ అంటాను. యూర్ ఎ గుడ్ ఫ్రెండ్ అంటాను. ముద్దులన్నీ రాంగ్ అడ్రస్కి వస్తున్నాయి. రాజారాం చంపలకి చేరాలి. చిప్పో.